అరగంట హెచ్ఆర్ రోల్ ప్లే చేస్తాను. మీకు నిజంగా ఎంతమందికి ఎఫెక్టివ్గా ఒక ఇంటర్వ్యూకి వెళ్తూనే జాబ్ రావాలని అనుకుంటున్నారు ఒకసారి చేయండి. వెరీ గుడ్. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు మీ డ్రీమ్ కంపెనీకి అప్లై చేస్తే అప్లై చేసిన వెంటనే ఒకే ఇంటర్వ్యూతో సెలెక్ట్ అవ్వాలని అనుకుంటున్నారు చేతులెత్తండి. ఓకే, ఎంతమంది ఎనర్జీని మీ విషెస్ అంటే నన్ను విష్ చేయడంలో ఎంతమందిని ఎనర్జీ ప్రదర్శిస్తారో చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. అది జాబ్ లేకపోవడానికి తేడా. ఎంత బాగా కనెక్షన్. అసలు మీరు బాగా దేని మోటివేట్ అవుతారో అర్థమైంది. ఇవాళ నేను 2 విషయాలు చెప్దాం అనుకున్నాను. ఏంటంటే హండ్రెడ్స్ ఆఫ్ రెజ్యూమేస్ వీ గెట్. ఎందుకు మీ రెజ్యూమే పక్కన పెడతారు? మీరు అప్లై చేసుకున్న CV ఎందుకు అది ఇంటర్వ్యూ దాకా రాదు? మీరు చేయవలసిన జాగ్రత్తలు ఏంటి? మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎఫెక్టివ్గా విన్నింగ్ రెజ్యూమే ఎట్లా తయారు చేయాలి అనేది టుడే వి విల్ డిస్కస్. ఆర్ యూ ఆల్ రెడీ? I am not really sure whether you are ready or not. I just wanted to check. Are you all alert? Yes, sir. Active గా ఉన్నారా? Yes, sir. ఎందుకంటే నేను చెప్పే టిప్స్ దాదాపు 12 మంది హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్ దగ్గర రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఏదైతే ఎఫెక్టివ్, ఏది లైక్ చేస్తారు, ఏది లైక్ చేయరు అన్న ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వబోతున్నాను. అందుకే అంత ఈజీగా నేను ఇవ్వదలుచుకోలేదు. That's why I want to check whether you are active or not. Let us see. I will count 5. 1, 2, 3, 4, 5. Whenever I say 5, you have to clap. నేను 1 నుంచి 5 వరకు లెక్క పెడతాను. నేను 5 అని అంటూనే మీరు అందరూ చప్పట్లు కొట్టాలి. ఆర్ యు ఆర్ రెడీ? మీకు తెలుగు అర్థమవుతుందా? ఇంగ్లీష్ అర్థమవుతుందా? ఇందులో డౌట్ లేదు. కరెక్ట్? ఓకే. నౌ ఐ యామ్ కౌంటింగ్. కీప్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్. రెడీ? I will count 5. Whenever I say 5, you will clap. Ready? Ready? 1, 2, 3. Doubt clear? Right. Now I am counting. Whenever I say 5, you will clap. Ready? Ready? 1, 2, 3, 4. 5. ఇప్పుడు చెప్పండి, యాక్టివ్గా ఉన్నారా? ఇంకేమే సార్ అంటే కొంతమంది మేధావులు 4 దగ్గర కొట్టినట్టున్నారు. ఇంకోటి తెలుసా, 5 చెప్పిన తర్వాత కూడా కొన్ని ఇట్లే ఉన్నారు. అదే ప్రాబ్లం. ఇట్లాంటి చిన్న విషయాలే జనరల్గా చాలా ఏళ్ల కిందట ఇంటర్వ్యూ చాలా సరదాగా అనేవాళ్ళు. ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు క్వశ్చన్ అంటే ఎన్ని మెట్లు ఎక్కి పైకి వచ్చావు అనే ప్రశ్న. మెట్లు ఎన్నో కరెక్ట్గా చెప్పాలని. మీ ఇంట్లో మీ మదరు మీ ఆవిడో మీకు అన్నం వండిస్తుంటే చేతికి గాజులు ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసి ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతారు అని అనుకునేవాళ్ళు. ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ ద రెవల్యూషన్ ఇన్ రెజ్యూమే. యూ షుడ్ నో దిస్. నౌ ఐ యామ్ గోయింగ్ టు టాక్ అబౌట్ దిస్. PPT please. A shake hand with a winning resume. ఒక షేక్ హ్యాండ్, ఇందులో 2 ఉన్నాయి. షేక్ హ్యాండ్ ఎలా ఇవ్వాలి దాని గురించి కూడా మాట్లాడుతున్నాం. అట్లాగే ఇఫ్ యూ గివ్ ఎ షేక్ హ్యాండ్ విత్ అ విన్నింగ్ రెజ్యూమే, చాలా సక్సెస్ఫుల్ రెజ్యూమేని తయారు చేయాలంటే మీకు ఏం చేయాలో చెప్తే అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఏం చేయకూడదో చెప్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఏం తప్పులు చేస్తున్నారో చెప్తే అవాయిడ్ చేస్తే మిగిలిందంతా పర్ఫెక్టే. ఎవరో ఒక ఆయన శిల్పిని అన్నారంట, సార్ మీరు చాలా అద్భుతంగా శిల్పం చెక్కారండి అంటే, నేనేం శిల్పం చెక్కలేదండి, ఒక బండరాయి ఉంది, అందులో వేస్టేజ్ మొత్తం తీసేస్తే మిగిలిన శిల్పమే అని. అట్లాగే మనం ఏమేం చేయకూడదో అవన్నీ తీసేస్తే మిగతా వచ్చేది చాలా ఎఫెక్టివ్ విన్నింగ్ రెజ్యూమే. సో ఐఎమ్ టాకింగ్ టు యూ. లెట్ మీ ఆల్సో ఆస్క్ యూ సంథింగ్ అబౌట్ దిస్. There are some facts I would like to share. ఏమండి, ఎంత టైం పడుతుందండి ఇంటర్వ్యూ? కెన్ ఎనీబడి గెస్? ఇంటర్వ్యూ ఎంత టైం తీసుకుంటుంది? ఇంటర్వ్యూకి పిలవడానికి ముందు మీ అప్లికేషన్ చూసి మిమ్మల్ని పిలవాలో లేదో స్టడీ చేసి చెప్పడానికి ఎంత టైం పడుతుంది? సారీ, do you know the average time a hiring manager is spent only 7 seconds on your resume? 7 సెకండ్లు మాత్రమే యావరేజ్ టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఇట్లా రెజ్యూమే తీసుకుంటూనే ఇటేయాలా అని ఆలోచించడానికి 7 సెకండ్లలో అటో ఇటో అవుతుంది. మరి అటుకు ఇటుకు ఉన్న తేడా ఏంటో ఇవాళ తెలుసుకుంటే మనం, మంది ఇటు రావాలా, పిలవడానికి రావాలా, డస్ట్బిన్కి వెళ్ళాలా? చాలా మంది ఇంపార్టెంట్. మీకు స్కిల్స్ లేక కాదు, నాలెడ్జ్ లేక కాదు, ఎక్స్పీరియన్స్ లేక కాదు, బట్ యూ డు నాట్ నో హౌ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ ఆన్ అ resume on a paper. Today we are going to learn about it. Look at this. The eyes of a recruiter first goes to name,
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, కరెంట్ జాబ్ అండ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంటర్న్షిప్. మీరు ఫ్రెషర్ అయితే ఇంటర్న్షిప్ దేని మీద చేశారు, ఎన్నాళ్ళు చేశారు, అదర్ జాబ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ ఇట్ దే అచీవ్ డ్యూరింగ్ దేర్ టెన్యూర్ ఎక్స్పీరియన్స్. అయితే చాలామంది రెజ్యూమేస్ ఎట్లా ఉంటాయంటే చాలా తమాషగా ఉంటాయి. 90% ఆఫ్ ద రెజ్యూమేస్ కాపీ పేస్ట్. కర్మ కానీ కాపీ పేస్ట్ చేస్తారు, కానీ కాపీ పేస్ట్ చేసేటప్పుడు కొంతమంది దురదృష్టవశాత్తు ఎవరిదైతే కాపీ చేశారో వాళ్ళ పేరు కూడా పేస్ట్ చేస్తారు, వాళ్ళ కంపెనీ కూడా పేరు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ అప్లయింగ్ ఫర్ అన్ ఐటీ కంపెనీ. ఐ వుడ్ లైక్ టు టెస్ట్ మై ఎక్స్పర్టైజ్ అండ్ ఎక్స్ప్లోర్ ద ఆపర్చునిటీస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. ఐటీ కంపెనీకి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఎవడో మీ ఫ్రెండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో పనిచేశాడు, ఫార్వర్డ్ చేశాడు, నువ్వు కాపీ పేస్ట్ చేసేవాళ్ళు. సో చూస్తూనే ఇది కాపీ పేస్ట్ అయినప్పుడు ఈ ఎంప్లాయీ మన దగ్గర జాయిన్ అయితే ఎంతవరకు ఉపయోగపడతారు చెప్పండి. సో డెఫినెట్లీ ఇది లెఫ్టా రైటా? లెఫ్టే, రైట్ మాత్రం కాదు. సో ఇట్ ఈస్ నాట్ రైట్ రెజ్యూమే. Look at this. These are the things they see. How we present. Let us see. బాగా గుర్తుపెట్టుకోండి, బాగా స్టడీ చేసి చాలా అద్భుతంగా ఉన్నాయన్న రెజ్యూమేలోంచి కొన్ని యాక్షన్ వర్బ్స్ సెలెక్ట్ చేశాం. రిమెంబర్, మీ రెజ్యూమేలో ఈ యాక్షన్ వర్బ్స్ తప్పనిసరిగా ఉండాలి. వాట్ ఆర్ ద యాక్షన్ వర్డ్స్? లెట్ us see. I drove. What is drove? I drove అంటే అర్థమైందండి డ్రోవ్ అంటే ఏంటో? కెన్ ఎనీబడి సే వాట్ ఈస్ డ్రోవ్? నేను గతంలో డ్రైవ్ని ప్రజెంట్ అయితే డ్రోవ్ పాస్ట్ టెన్స్ అంటే నేను డ్రైవ్ చేశాను. నా కంపెనీలో గతంలో లేదా నా కాలేజ్లో నా ఇంటర్న్షిప్లో ఐ డ్రోవ్ ఏ టీమ్ ఆఫ్ 10 members ఫర్ దిస్ ప్రాజెక్ట్ అని. వీడికి డ్రైవింగ్ అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. ఈ యాక్షన్ వర్బ్ ఎక్కడో చోట ఉండాలి. ఇలాంటి యాక్షన్ వర్బ్స్ ఉండడానికి చూస్తాం. నెక్స్ట్, ట్రాక్డ్. ఐ ట్రాక్డ్ వెదర్ ద రిజల్ట్స్ అచీవ్డ్ ఆర్ నాట్. ఇతనికి ట్రాకింగ్ కెపాసిటీ ఉందన్నమాట. దెన్ లాంచ్డ్. A new product has been launched in an area where they never sold this product and you have launched it. Launch. So this is achievement. Ivanni action verbs antaru. Developed, implemented, increased. What is increased? What people can increase? What people can increase? Quality. Inka quality ni increase cheyadu, improve chestaru. Revenue increased, sales increased, profits increased. You have to write, after I have joined, I have worked for this company to increase the sales of a percentage రాయాలి. 15% of the sales may increase. ఇది మనం స్పెసిఫిక్గా మెయింటైన్ చేయడం. డబల్డ్. సో ఏదైనా సరే డబల్ చేసాం. ఎక్స్పాండెడ్, ఇంట్రడ్యూస్డ్. ఫస్ట్ టైం ఐ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్. దీస్ ఆర్ ఆల్ యాక్షన్ వర్డ్స్. రిమెంబర్, ఈ యాక్షన్ వర్డ్స్ ఎప్పుడు కనిపిస్తాయో గుర్తుపెట్టుకోండి. ఈ యాక్షన్ వర్బ్లో ఏ రెండు కనిపించినా సరిగే అప్లికేషన్ లెఫ్టా రైటా? రైట్, నాట్ లెఫ్ట్. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్షన్ వర్డ్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ అండ్ యూజ్ ఇట్. మీరు పని చేసినా సరే చెప్పడం చేత కాకపోతే మీ అప్లికేషన్ చేతిలో ఉన్నా సరే లెఫ్ట్కి పోతుంది కానీ రైట్కి రాదు. లుక్ అట్ దిస్. మోస్ట్ ఇరిటేటింగ్ ఫ్యాక్టర్స్. మీరు రెజ్యూమే పంపించేటప్పుడు ద మోస్ట్ ఇరిటేటింగ్ ఫ్యాక్టర్స్ దట్ దే డు నాట్ లైక్ ఆర్ నో బడీ లైక్, పర్టికులర్లీ హెచ్ఆర్ పీపుల్. వాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉంటుందో తెలుసా మీకు? హెచ్ఆర్లో చాలా పనులు ఉంటాయి. వాళ్ళకి అసలు చేయడానికి సెలెక్షన్కి ఎవడు రెడీమేడ్ దొరుకుతాడు. అందుకే రెఫరెన్స్కి బాగా జాబ్స్ ఎందుకు వస్తాయంటే మళ్ళీ వాడిని పిలిచి రెజ్యూమే చూసి ఫిల్టర్ చేసి యాక్షన్ వర్క్స్ చూసి ఇవన్నీ చూసిన తర్వాత సెలెక్ట్ చేయడం కంటే ఎవరైనా మనవాడే బాగున్నాడు అని చెప్తే వెంటనే జాబ్స్ ఎందుకు వస్తాయంటే ఇది పెద్ద ఇరిటేటింగ్ ఫ్యాక్టర్. Look at this. First irritating factor in your resume is this. What is this? ఓవర్గా రాయడం, ఎక్కువ పేజీలు అటాచ్ చేయడం. ఎగ్జామ్లో ఎక్స్ట్రా షీట్లు అన్ని రాస్తే అన్ని మార్కులు వస్తాయా? అడిషనల్ షీట్స్ అంతే ఇది. సో వీ డోంట్ రిక్వైర్ మోర్ షీట్. వీ డోంట్ రిక్వైర్ వాట్ ఎవర్ you have done. You need not mention the grade expansion. ఒక్క కంపెనీలో పనిచేసి ఉంటాడు, దాని నుంచి 2 పేజీలు రాస్తాడు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఇరిటేటింగ్ ఫ్యాక్టర్. లెస్ numbers. Are you getting it? Do you feel it is useful? Yes, sir. Otherwise
అదర్వైజ్ మీ చేంజ్ ద టాపిక్, ఐ డోంట్ మైండ్. మాకు అట్లేం లేదు, జాబ్ ఇది ఉపయోగపడుతుంటే దీని గురించి మాట్లాడదాం. అదర్వైజ్ ఐ హ్యావ్ 100 టాపిక్స్ టు స్పీక్. Is it okay? Yeah. The second irritating factor is, what is this? What is he doing? He is hiding the facts. నిజాలను దాచిపెట్టడం. ఏంటి దాచిపెట్టడం? ఫర్ ఎగ్జాంపుల్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సార్ ఐ డిడ్ మాస్టర్స్. ఎక్కడ చేశాడో చెప్పడు, రెగ్యులరా చెప్పడు, డిస్టెన్స్ ఎడ్యుకేషనా చెప్పడు, కరెస్పాండెన్స్ కోర్సా చెప్పడు. సో ఊరికే డిగ్రీ రాస్తారు, బట్ దే డు నాట్ మెన్షన్ ద యూనివర్సిటీ బికాస్ దే నో దట్. అయితే హెచ్ఆర్ అదే పనిగా ఫోన్ తీసుకొని మీ నంబర్ చూసి రెగ్యులర్ చేశాడా, కరెస్పాండెన్స్ కోర్స్ చేశాడని కనుక్కునేంత టైం ఉండదు. ఒక్కసారి ఫ్యాక్ట్ బయట ఎప్పుడు పడలేదో, లెఫ్టా రైటా? లెఫ్టా రైటా? లెఫ్ట్. డీటెయిల్స్ ఎప్పుడు లేవో, ఫ్యాక్ట్స్ ఎప్పుడు దాచిపెడుతున్నావో, దెన్ అప్లికేషన్కి వస్తుంది లెఫ్ట్, బట్ నాట్ ద రైట్. దే విల్ నాట్ చూస్ యువర్ అప్లికేషన్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండ్ యూ హ్యావ్ టు మెన్షన్ కంప్లీట్ డీటెయిల్స్, particularly your education. Tell me what is your objective. No voice. And also కొంతమంది ఆబ్జెక్టివ్ రాస్తారు, ఆబ్జెక్టివ్ డజంట్ మ్యాచ్ విత్ ద జాబ్. ఫర్ ఎగ్జాంపుల్, జాబ్, ఐ వాంట్ ఎ సేల్స్ ఎగ్జిక్యూటివ్. ఐ am audible, right? Yes, sir. Am I audible still? Yes, sir. So it is we call blurring. In fact, ప్రదీప్ గారు నేను ఒకే టైంలో మీడియాలో పనిచేశాం. ఈ మట్టి మనిషి షూటింగ్ జరుగుతున్నప్పుడు షూటింగ్ లొకేషన్కి నేను చాలాసార్లు వెళ్ళి నాగేశ్వర గారితో మాట్లాడాను. అప్పుడు ఈ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ ఏ ఛానల్కి, అప్పుడు ఈటీవీ, మిగతా ఛానల్ పెద్దగా లేవు, ఈటీవీ ఉంది. దట్ టైం మీకు విజయవాడ బాగా తెలుసు, సిటీ కేబుల్. సో సిటీ కేబుల్కి ఈటీవీకి మధ్య బాగా కాంపిటీషన్ ఉండేది. నేను అప్పుడు ఐ యూస్ టు విజిట్. మేము వర్క్ చేస్తాం. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు, ఆడియో గురించి, స్క్రిప్ట్ గురించి, స్క్రీన్ ప్లే గురించి మా ఇద్దరం చాలా క్లోజ్గా మేము ఇద్దరం వర్క్ చేసాం. సో నేను మాట్లాడుతున్నప్పుడు నా వాయిస్ ఎంతవరకు రీచ్ అవుతుందో, వెదర్ ఇట్స్ ఆడిబుల్ ఆర్ నాట్, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డిస్టర్బెన్స్ ఐ ఇమ్మీడియట్లీ ఐ ఫైండ్ అవుట్, బికాస్ వీ వర్ ఇన్ ఆడియో రికార్డింగ్ అండ్ డబ్బింగ్. We did lot of voice overs and dubbing. Anyway, this has become, see how our destiny is. Objective does not match. మీ అందరికి ఒకటే చెప్తున్నాను, ఓకే, స్టిల్ ఐ విల్. హలో, మర్చిపోకుండా, am I audible? Very good. Let us explain this mic will work. Hello. Hello. అయితే ఎవరో అంటున్నారు, సార్ విజయవాడ వాసులు కొంత ఇది పనిచేసే లోపు ఫ్యాక్టరీ ఇచ్చేటప్పుడు అనిపించింది. హలో, అంటే వాళ్ళు సెన్సిటివిటీ తక్కువ అండి, చప్పట్లు అంత ఈజీగా కొట్టరు అని అన్నారు. నేనేమన్నానంటే, సెన్సిటివిటీ తక్కువ కాదండి, అంత ఈజీగా కొట్టరంటే వాళ్ళంత మేధావులని, అది బాగా తగిలితేనే అంతగా చప్పట్లు కొడతారు అని. అంతే కదండి? మరి ఇది చెప్పిన తర్వాత కూడా మీకు కొట్టాలంటే నువ్వు నేర్చుకోండి, ఆ తర్వాత దాని మీనింగ్ అర్థం చేసుకోండి. అసలు ఆ మీనింగ్కి నేను అనుకున్న దానికి ఏమైనా ఉందా లేదా మీకు ఒకటే తెలుసు. పైన పేరు రాయాలి, పక్కన అడ్రస్ రాయాలి, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ రాయాలి, కింద ఆబ్జెక్టివ్ రాయాలి, అంతే. సో ఇవన్నీ ఆల్రెడీ రాసిన వాడు ఉంటే వాడి పేరు ప్లేస్లో మన పేరు, ఆబ్జెక్టివ్ ప్లేస్ కదిలించక్కర్లే, అట్లే పెట్టేయడమే. అసలు ఎందుకయ్యా నువ్వు జాబ్కి అప్లై చేశావు అని అనడానికి ఆబ్జెక్టివ్ అని అంటారు. ఆ ఆబ్జెక్టివ్ కింద ఎలా ఉండాలంటే అది మీరే రాసినట్టు, మీరు మాట్లాడినట్టు ఉండాలి తప్ప ఇది జనరిక్గా గూగుల్లో ఎక్కడ ఎదిగినా దొరుకుతుంది అన్నది రాస్తే దిస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. పోనీ అలాగైనా సరే ఇంకోటి అడతాం, కొట్టావు, కాపీ పేస్ట్ చేసావు, ఒక్క మాట చెప్పు, ఆబ్జెక్టివ్లో నువ్వు రాసిన పదాలు 2 అయినా 3 అయినా పదాలు ఒక్కసారి చెప్పు, ఏం వాడావు తెలియదు. అది సార్ మై ఆబ్జెక్టివ్ ఈజ్ కెరీర్ ఆబ్జెక్టివ్ అని అంటాడు, అర్థమైపోయింది కాపు, మీరు చూసే ఉంటారు. సో ఈ ఆబ్జెక్టివ్ మాత్రం చాలా కేర్ఫుల్గా యూ నీడ్ టు అండర్స్టాండ్. దట్ ఈస్ వాట్ ఈస్ అనదర్ ఇరిటేటింగ్ ఫ్యాక్టర్. ఇఫ్ ఆబ్జెక్టివ్ ఈజ్ నాట్ మ్యాచింగ్, లెఫ్ట్ ఆర్ రైటా? లెఫ్ట్ ఆర్ రైటా? లెఫ్ట్, నో రైట్. అండ్ నౌ ఏం గుర్తొస్తుంది మీకు?
ఏమై ఉండొచ్చింది? ఏంటది? ఓల్డ్ కార్. అంటే మన మోడల్ కూడా ఓల్డే. నో మోడిఫికేషన్ ఇస్ డన్. ఎప్పుడో చేస్తుంటారు, ఎప్పుడు పడితే అప్పుడు ఊరికే జాబ్ పంపించేస్తారు. ఆ తర్వాత ఏ మార్పులు రాసి ఉంటారు. లాస్ట్ ఎప్పుడు మీరు పని చేశారు అంటే ఎప్పుడో పని చేసింది ఉంటుంది, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏది ఉండదు, మోడిఫికేషన్ ఏం చేయరు, దాని మీద మీరు వర్క్ చేసినట్టు ఏం కనిపించదు, రెడీమేడ్ ఉంది కదా అని పంపించారు. ఇంటర్వ్యూ కంటే ముందు రెజ్యూమే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటర్వ్యూ గడప తొక్కాలంటే, మీరు ఆ తలుపు తట్టాలంటే ఈ ఆబ్జెక్టివ్స్ కాదు, టోటల్ రెజ్యూమే ఇంప్రెసివ్గా ఉండకపోతే, మోడిఫికేషన్ లేకపోతే, ఓల్డ్ నుంచి మీరు బయటికి రాకపోతే ఆ రెజ్యూమే పనికిరాదు. సో నో మోడిఫికేషన్ ఇస్ డన్, పనికిరాదు. మోడిఫై చేయండి. కొత్తగా చేంజెస్ ఏమొచ్చాయో చూడండి. ఆ చేంజెస్ని యూ హ్యావ్ టు ఇంక్లూడ్. లుక్ అట్ దిస్ నౌ. వాట్ ఈస్ దిస్? కీవర్డ్స్. కీవర్డ్స్ అంటే ఎవరు చెప్తారు? వాట్ ఈస్ కీవర్డ్స్? తెలుసా కీవర్డ్స్ అంటే ఏంటో? ఫర్ ఎగ్జాంపుల్, కీవర్డ్స్ అంటే దీన్నే జార్గన్ అని అంటారు. వీటినే వాడుక పదాలు అంటారు. ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్క వాడుక పదాలు ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, మార్కెటింగ్లో ఒక వాడుక పదం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా సేల్స్, మార్కెటింగ్, మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా వాళ్ళ వాడుక పదాలను మీరు అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, దే కాల్ జిఎంపి, క్యూఏ, సిజిఎంపి, ఇవన్నీ వాడతారు. వాడితే మీరు ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చినట్టు లెక్క. మీరు మాట్లాడితే సాఫ్ట్వేర్ ఉన్నారు, సాఫ్ట్వేర్లో లాంగ్వేజెస్ మాట్లాడండి, డెవలప్మెంట్ మాట్లాడండి, అప్లికేషన్ గురించి మాట్లాడండి. దీస్ ఆర్ ఆల్ ద కీవర్డ్స్. వితౌట్ కీవర్డ్స్ అంటే కొన్ని అప్లికేషన్ ఎలా ఉంటాయంటే ఇది ఎక్కడైనా ఎవరికైనా అప్లై చేయొచ్చు, వెరీ వెరీ కామన్. దాని అర్థం మీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదని. ఫర్ ఎగ్జాంపుల్, ఒకతను పర్చేస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలి, ప్రొక్యూర్మెంట్ అనే పదం వాడాలి. ప్రొక్యూర్మెంట్ అనే పదం ఎవరు వాడరు, ఒక్క పర్చేస్ డిపార్ట్మెంట్ తప్ప. మీరు దానికి అప్లై చేస్తున్నప్పుడు వీ విల్ బై ప్రోడక్ట్ అన్నారనుకోండి, యు ఆర్ యూజ్లెస్, ఇమ్మీడియట్గా పక్కన పెడదాం. సో వీ యూజ్ ఫర్ కీవర్డ్స్. దోస్ కీవర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ నో వాట్ ఆర్ ద కీవర్డ్స్ ఇన్ యువర్ ఫీల్డ్. వాట్ ఎవర్ యువర్ స్టడీ, యువర్ మెకానికల్ ఇంజనీర్, యూ షుడ్ నో ద కీవర్డ్స్ in your field. Like that, any field that you are coming from, please understand the keywords that you are using. Without the keywords, you will not be called as professional. మీకు అర్థమైందా? మీరు ప్రొఫెషనల్ అని అనిపించుకోలేరు. That's why use keywords. Now, చాలా మంది చేసే పని స్కిల్స్ ఏవి లేకపోయినా చెప్పడం. వాషింగ్ టీవీ, రీడింగ్ బుక్స్, లిజనింగ్ రేడియో, మ్యూజిక్. మీకు తెలుసా ఇంటర్వ్యూ ఎలా అవుతుందో? ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ యువర్ హాబీస్? సార్, లిజనింగ్ టు మ్యూజిక్ ఈజ్ మై హాబీ సార్. అచ్చా, వాట్ మ్యూజిక్ యూ లిజన్? ఐ లిజన్ ఆల్ మ్యూజిక్. వాట్ ఆల్ మ్యూజిక్? టెల్ మీ what is the kind of music that you listen? Sir, all classical. Is it classical? Can you tell me one classical singer? Sir, that means I listen radio music, sir. Acha, you shifted now from classical singer to radio. Okay. Which radio station do you listen? Sir, I listen all radio mixi. Acha, radio mixi. Can you sing a song? No, I only listen. Can you tell me two popular singers? Yes, sir. Popular singer. Sir, are you asking about classical singer or film singer? Are you listening and are you really a music lover? ఇది ప్రాబ్లం. చాలా మంది ఎక్స్పెక్ట్ రీడింగ్ బుక్స్. ఏ బుక్లు చదువుతారు? అన్ని పుస్తకాలు చదువుతాను సార్. ఏమేమి? మా క్లాస్ బుక్లు చదువుతాను సార్. నేను క్లాస్ పుస్తకాలు చదవడానికి నువ్వు రాయాలా? హాబీయా? పోనీ పుస్తకాలు. సార్, ఐ రీడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్. అచ్చా, టెల్ మీ వాట్ వాజ్ ద లాస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ దట్ యు రెడ్? సార్, అది ఉంటుంది కదా సార్. ఏంది? సార్, యూ కెన్ విన్ అని చదివినాను సార్. యూ కెన్ విన్. సార్, గంపా నాగేశ్వరరావు గారి బుక్ ఒకటి ఉంది కదా సార్, ఆ బుక్ చదివాను సార్. వెరీ గుడ్. కెన్ యూ టెల్ మీ బ్రీఫ్లీ వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ దట్ బుక్? సార్, అది 2 years బ్యాక్ చదివాను సార్, అందుకే గుర్తులేదు. చాలా
ఇంటర్వ్యూ చేయడానికి ఇంతకంటే ఎక్కువ ప్రశ్నలు అడగాల. సో యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. స్కిల్స్ ఏవేవి లేవో ఆ స్కిల్స్ గురించి మాత్రం దయచేసి మాట్లాడకండి, రాయకండి. ఉన్న స్కిల్స్ రాయండి. లేదా ఇఫ్ యూ వాంట్ రైట్ ద స్కిల్స్, డెవలప్ దో స్కిల్స్ అండ్ దెన్ గివ్ అ స్కిల్. అండ్ నౌ పీపుల్ డోంట్ మెన్షన్ శాలరీ. బాబు నిన్ను సెలెక్ట్ చేయాలంటే మాకు ఒక బ్యాండ్ ఉంది. బ్యాండ్ అంటే ఏ శాలరీలో బెనిఫిట్ చేయాలి అని. అయితే నీకు ఎంత వస్తుందో శాలరీ తెలిస్తే మా శాలరీకి నిన్ను పిలవచ్చో లేదో మేము డిసైడ్ చేసుకుంటాం. నువ్వు శాలరీ మెన్షన్ చేయలేదు కాబట్టి నీకు అది ఎక్కువ శాలరీయో తక్కువ శాలరీయో తెలియదు. ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు? అప్లికేషన్ ఎక్కడేస్తే పోలా? ఎక్కడేస్తే పోలా? లెఫ్ట్. కాబట్టి ఆ అప్లికేషన్ లెఫ్ట్ సైడ్ వేస్తాం, రైట్ సైడ్ వేయం. ఎందుకు రైట్ సైడ్ వేయమంటే శాలరీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ద ఆర్గనైజేషన్. డూ యూ నో వాట్ ఈజ్ ఇంటర్వ్యూ? ఇంటర్వ్యూ ఇస్ వెరీ సింపుల్ థింగ్. ఇంటర్వ్యూ డెఫినేషన్ ఇవ్వాలంటే చాలా సింపుల్ థింగ్. బయింగ్ అండ్ సెల్లింగ్. యూ సెల్ యువర్ సెల్ఫ్, ఆర్గనైజేషన్స్ బై బెస్ట్ ప్రోడక్ట్. హూ ఎవర్ కెన్ సెల్ దెమ్సెల్వ్స్ బెస్ట్ వే and buyer will buy it. And if we are an effective buyer, we want effective employee, so we buy the best product. అయితే మీరు అమ్ముతున్నప్పుడు ప్రోడక్ట్ని ఎట్లా ప్రజెంట్ చేయాలో చాలా చాలా ఇంపార్టెంట్. మొబైల్ ఫోన్ అమ్మేటప్పుడు మొబైల్ ఫోన్ లాగా అమ్మడు. ఏం చేస్తారంటే బ్యూటిఫుల్ ప్యాక్లో పెడతాడు, దానిపైన కలర్ పిక్చర్ ప్రింట్ చేస్తాడు, దానికి ఒక రిబ్బన్ వేస్తాడు. Same way, exactly, your resume should be so beautiful and you have to mention your salary. మెన్షన్ చేసి మీకు భయం, మనం మెన్షన్ చేసిన శాలరీ తక్కువ అయితే అదో భయం, ఒకవేళ ఎక్కువేమో పిలువరేమో భయం. అందుకే మీరు శాలరీ మెన్షన్ చేసి బ్రాకెట్లో నెగోషియబుల్ అని రాస్తే, సార్ నాకు ఎక్కువ అయితే తక్కువ, తక్కువ అయితే ఎక్కువ, మనం ముందు మాట్లాడదాం అంటే నేను మాట్లాడడానికి అవకాశం ఇస్తాను అని అర్థం. అప్పుడు అరే మన క్యాండిడేట్ ముందు పిలిచి మాట్లాడదామని అవకాశం ఉంటుంది. ఏమో తెలీదు, మీ నాలెడ్జ్ చూసి మీ ఇంటెలిజెన్స్ చూసి వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ శాలరీ ఇవ్వచ్చేమో. వీ డు నాట్ నో దాట్. ఆడియో పిలిచా? రైట్. ఫోన్ నెంబర్లు ఇస్తారండి, పక్కింట్లో నెంబర్, వీళ్ళ నెంబర్, 2 మొబైల్ నెంబర్లు, 2 మొబైల్ నెంబర్లు. ఇంకా జాబే రాలేదు, మీరు 2 మొబైల్, తప్పేం లేదు, నెంబర్ ఇవ్వచ్చు. కానీ అవి ఎంత క్లమ్జీగా ఉంటాయంటే ఫోన్ చేస్తే ఒక్కటి పని చేస్తాం. మెన్షనింగ్ మల్టిపుల్ కాంటాక్ట్ నెంబర్స్ బట్ నో నెంబర్ ఇస్ వర్కింగ్. అప్పుడు ఎప్పుడో పిలిచి అడిగితే ఏమంటే నెంబర్ ఇచ్చారు పని చేయలేదంటే, సార్ అది డ్యూయల్ సిమ్ సార్, సిమ్ ఇటు నుంచి అటు మార్చేటప్పుడు మీరు ఫోన్ చేశారు, మా తమ్ముడు కూడా అదే వాడుతుంటాడండి. ఇవి అన్ని ఇంటర్వ్యూకి వచ్చి చెప్పేది. సో మల్టిపుల్ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చి పనిచేయని నెంబర్లు మీరు ఇస్తే అది లెఫ్టా రైటా? దీన్ని ఏమంటారంటే గుర్తుపెట్టుకోండి, మొమెంట్ ఆఫ్ ట్రూత్ అంటారు. దిస్ ఈజ్ అ మేనేజ్మెంట్ కాన్సెప్ట్. మొమెంట్ ఆఫ్ ట్రూత్ అంటే ప్రతి మనిషికి ఎదురయ్యే మొట్టమొదటి అనుభవాన్ని మొమెంట్ ఆఫ్ ట్రూత్ అంటారు. అంటే మీకు ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ పడితే ఆ అడ్వర్టైజ్మెంట్ కనుక్కుందాం డీటెయిల్స్ అని ఫోన్ చేస్తే ఆ ఫోన్ పనిచేయకపోతే 2 జరగవచ్చు ఈ మొమెంట్ ఆఫ్ ట్రూత్లో. ఏంటంటే మొమెంట్ ఆఫ్ మిజరీ, భయంకరంగా అవతల వాళ్ళకి ఒపీనియన్ ఏర్పడవచ్చు. లేదా మొమెంట్ ఆఫ్ మిరాకిల్, అస్సలు ఒక్కసారి ఫోన్ ఎత్తితేనే ఎంత ప్రాంప్ట్ తెలుసా వాళ్ళు, అప్పుడు ఫోన్ చేస్తే వెంటనే రిప్లై ఇస్తారు. వాళ్ళ సర్వీస్ అసలు 5 నిమిషాల్లో మీ డోర్ స్టెప్ దగ్గర ఉంటుంది అన్న ఒపీనియన్ ఏర్పడచ్చు. పక్కవాడికి చెప్పొచ్చు, ఈ అసలు ఫోన్ పని చేయడం లేదు, అసలు పని చేయ చూడు, ఒకసారి ట్రై చేయి, వేస్ట్ కంపెనీ అని చెప్తారు. అందుకే యువర్ మొమెంట్ ఆఫ్ ట్రూత్ అంటే ఒకసారి ఫోన్ చేసినప్పుడు మొట్టమొదటిసారి అప్పుడు పని చేసే ఫోనే ఇవ్వండి, ఒక్క నెంబరే ఇవ్వండి. అది చాలా ఇంపార్టెంట్. నౌ నేను ఇంతవరకు చెప్పానే రెజ్యూమే గురించి. ఇది దాదాపు 10 సంవత్సరాల కిందటి మాట. ఒకవేళ ఇంకా మీకు రెజ్యూమే చూసి మిమ్మల్ని సెలెక్ట్ చేసేవాళ్ళు ఉంటే అప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఒకవేళ 5 సంవత్సరాల కింద కూడా ఎవరైనా మిమ్మల్ని అప్లికేషన్ పంపమంటుంటే ఇది మీరు చేయాల్సిన విషయాలు, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డూస్ అండ్ డోంట్స్, అవన్నీ నేను మీకు చెప్పాను. అయితే ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటంటే టైం చేంజ్. No more resumes are working. I am telling you that is the future. Present we are not receiving any resumes and paper resumes మేము తీసుకోవట్లేదు.
అండ్ కంపెనీస్ పర్టికులర్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకున్న వాళ్ళు, టెక్నికల్ ఫీల్డ్లో గ్రో అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి రెజ్యూమే తయారు చేస్తే మీరు 5 ఏళ్ల కిందట చాలా ఎఫెక్టివ్ అని అర్థం. సార్ మరి రేపు ఎఫెక్టివ్గా ఉండాలంటే ఎట్లా అంటే నౌ డేస్ హ్యావ్ చేంజ్. యు నో వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ చేంజ్. లుక్ అట్ దిస్. Now I am telling you, no more resumes. Most of the companies are simply asking, send your video resume. అంటే ఏం సార్ సరిగ్గా వినిపించలేదు, ఒకసారి మళ్ళీ చెప్పండి. వీడియో కాదు సార్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ రెజ్యూమే. వీడికి అర్థం కాలేదు, 5 ఏళ్ళ వెనకాల ఉన్నాడు, ఫోన్ కట్ చేస్తే సరిపోదు. వీడియో రెజ్యూమే ఎలా ఉంటుందో చూస్తారా? వుడ్ యు లైక్ టు సీ? హ్యావ్ యు గాట్ ఇట్? డిడ్ యు లైక్ దిస్ వీడియో ఇంటర్వ్యూ? Give a big round of applause if you like it. మొబైల్ ఫోను, స్మార్ట్ ఫోను చేతిలో ఉంటే కాదు, వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియాలి. అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఎంతసేపు మీరు ఈ వాట్సాప్లో మెసేజ్లు పంపించడానికి, పిక్చర్లు ఫార్వర్డ్ చేయడానికి, కాపీ పేస్ట్ చేయడానికి మీ ఆబ్జెక్టివ్ తప్ప ఇలాంటి వాటికి ఉపయోగపడదు. ఒక్కసారి చెక్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ఎంత ఇష్టపడతారో చూడండి. అసలు వీడియో కెమెరా ముందు నిలబడి మిమ్మల్ని మీరు ఇంటర్వ్యూ చేసుకోవడం వల్ల 2 ప్రయోజనాలు. నెంబర్ 1, మీ లాంగ్వేజ్ ఫ్లో, మీతో ఇంటర్వ్యూ చేస్తే ఎలా మాట్లాడతారు, ఆ తర్వాత మీ రెజ్యూమేలో ఏమున్నాయి, దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది వీడియో రెజ్యూమే గురించి. అండ్ లాస్ట్ అండ్ ద ఫైనల్ విచ్ ఐ వుడ్ లైక్ టు యాడ్ ఈస్ దట్ ఐ టోల్డ్ యూ ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ అబౌట్ షేక్ హ్యాండ్. Very interesting. We had a discussion about body language Endamuri garu last time. So ఇది అప్పటికి అయిపోతుంది మీరు వచ్చారు. Anyway, we are talking about a shake hand. Now I would like to just share some facts about the shake hand. I want at least 2 volunteers to come here. షేక్ హ్యాండ్ తీసుకోవడానికి, షేక్ హ్యాండ్ నేర్చుకోవడానికి ఎవరైనా 2 వాలంటీర్లు రావాలండి. మీరు వస్తున్నారా పైకి? మీరు వస్తున్నారా? దయచేసి స్టూడెంట్స్ ఎవరైనా వస్తే బాగుంది, ఎందుకంటే వాళ్ళకి జాబ్ గురించి మీకు నేను సపరేట్గా షేక్ హ్యాండ్ ఇస్తాను. అండ్ రీసెంట్లీ ఐ డెవలప్డ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ ఐ గివ్ ఎ షేక్ హ్యాండ్ అండ్ ఐ కెన్ టెల్ దేర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ దే ఆర్ కాన్ఫిడెంట్ ఆర్ నాట్. సో మీ కాన్ఫిడెన్స్ లెవెల్ తెలుసుకోవాలంటే మీరు వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు. అప్పటి నుంచే నాకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. నేను ఎవరికైనా సరే హలో గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ సార్ అంటున్నారు, ఎవరు షేక్ హ్యాండ్ ఇవ్వట్లేదు. ఎనీవే కమ్ హియర్. అమ్మాయిలు ఎవరైనా రావాలండి, 1-2. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం గురించి మాట్లాడతాం. ఓకే, షేక్ హ్యాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యు నో వై? బికాస్ దట్ ఈస్ ద ఫస్ట్ టచ్ దట్ యూ విల్ హ్యావ్ విత్ ద పీపుల్ టు గెస్ యూ. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇట్స్ ఎ నార్మల్ హ్యూమన్ టెండెన్సీ. అకార్డింగ్ టు ద స్టడీస్, జనరల్గా ఇంటర్వ్యూలో మిమ్మల్ని జడ్జి చేయడానికి ఇంటర్వ్యూయర్ 8 సెకండ్స్ కంటే ఎక్కువ టైం తీసుకోదు. ఈ 8 సెకండ్స్లో మీరు నడిచి రావడం, నిలబడడం, వీలైతే షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఈ 8 సెకండ్స్లో ఏమైనా జరగచ్చు. కానీ ఈ 8 సెకండ్స్లో ఒపీనియన్ ఫామ్ చేసే అవకాశం ఉంది. జనరల్గా మనం ఎలాంటి షేక్ హ్యాండ్, ఎట్లా ఇస్తాం షేక్ హ్యాండ్? నేను ఎనీబడి కమ్ గివ్ మీ షేక్ హ్యాండ్. అక్కడికి అక్కడ ఉందమ్మా, వెనక్కి అక్కడే ఉంది, నేను పిలుస్తాను మరి. రైట్, గివ్ మీ షేక్ హ్యాండ్. సో షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు ఎవరికైనా సరే వాళ్ళు షేక్ హ్యాండ్ తీసుకోకపోతే మీకు ఎలా ఉంటుంది? వాళ్ళు ఏమీ అనలేదు కదా, అంటే అది చాలా ఈగోకు అంత సంబంధించింది, మనుషులకు అంత బాగా దగ్గరగా ఉన్నది. అందుకే నేను షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నేను వస్తూ ఎవరైనా పిలుద్దాం అనుకుంటే నువ్వు షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే ఎట్లా? ఇవ్వమనే నేను ఇవ్వలేదు, నేనే తీసుకోవట్లేదు. ఓకే, ఐ గివ్ షేక్ హ్యాండ్ నౌ. కమ్ గివ్. దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విత్ ద షేక్ హ్యాండ్. హౌ ఇస్ మై షేక్ హ్యాండ్? నేనేదో దీనికి గెస్ట్ లాగా ఏదో స్వీట్ పెడుతున్నట్టు వద్దంటాను. నా షేక్ హ్యాండ్ ఎలా మై షేక్ హ్యాండ్. చూడండి, అంటే ఎంత నర్వస్ ఫీల్ అవుతున్నారో, ఎట్లా ఫీల్ అవుతున్నారో అవన్నీ ఒక షేక్ హ్యాండ్ మొత్తం బయటపడతాయి. డోంట్ వరీ. రైట్, నవ్ యూ విల్ గివ్ షేక్ హ్యాండ్. ఎట్లుందో చెప్పు ఊరికే. ఇప్పుడు అదేం లేదు సార్, స్టేజ్ మీద ప్రాబ్లం పోయింది సార్. ఇప్పుడే పోయిందా?
ఇలా చాలా ఫంక్షన్స్కి వచ్చాము సార్, ఫంక్షన్స్ 4th డే రావడం సార్. వెరీ గుడ్. ఈ అబ్బాయి ఇక్కడికి వచ్చి సెకండ్ ఇవ్వడం అనేది దాంట్లోనే చాలా ఎక్సైటెడ్ ఫీలింగ్లో ఉన్నాడు. ఇంకా ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ మై షేక్ హ్యాండ్. ఐ గివ్ సమ్ మోర్ షేక్ హ్యాండ్స్, ప్లీజ్ అబ్జర్వ్. కమ్, ఎవరైనా నౌ హౌ ఇస్ మై షేక్ హ్యాండ్? స్మూత్ వే ఆఫ్ టచింగ్ అదర్స్ అండ్ ప్లెజర్ వే ఆఫ్ థింకింగ్. మీకు నేను ప్రత్యేక ఇంటర్వ్యూ కూడా చేయక్కర్లా, పర్లేదు. హౌ ఆర్ యూ ఫీలింగ్? టచ్లో ఎదురు వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు, తన మోటివేషన్. ఇప్పుడు మనం షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు షేక్ అవుతూ ఉంటే తను షివరింగ్ అవుతుందని తెలుస్తుంది, అది మనం కవర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీతో మాట్లాడినా నేను షివర్ అవుతున్నాను, నా చేయి టచ్ చేయగానే సార్ తెలుస్తుంది. సో మనం ఇచ్చేప్పుడు అది స్ట్రెంగ్త్గా ఉండాలి అని నేను చెప్పాల్సిన సెషన్ అంతా నువ్వు చెప్పేవాడు. నేనేమనుకున్నా అంటే షివర్ అవుతున్నా అంటే నేను షివర్ అవుతున్నానేమో అనుకున్నాను. వెరీ గుడ్. ఎనీవే, యూ అబ్జర్వ్ దట్ రైట్ వెన్ యూ ఆర్ గివింగ్ షేక్ హ్యాండ్. వన్ మోర్ షేక్ హ్యాండ్. అసలు ఈ ఇద్దరికి ఏం జరిగిందో తెలుసుకున్నాడు. ఇక మనం ఫెయిల్ అవ్వకూడదని డిసైడ్ చేసుకున్నాడు, వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. గివ్ ఎ షేక్ హ్యాండ్. వెరీ గుడ్. హౌ ఈజ్ మై షేక్ హ్యాండ్? నౌ యూ టేక్ ఇట్. హౌ ఈజ్ మై షేక్ హ్యాండ్? ఏదో పోయినట్టు ఇచ్చారు. ఇప్పుడు నేను ఇచ్చిన షేక్ హ్యాండ్ని ఏమంటారంటే, కొంచెం జరగండి వాళ్ళు చూస్తారు. ఇప్పుడు నేను ఇచ్చిన షేక్ హ్యాండ్ని ఏమంటారంటే డెడ్ ఫిష్ షేక్ హ్యాండ్. ఒక చేప చచ్చిపోయిన తర్వాత ఆ చేపని ఎవరి చేతిలో అయినా పెడితే ఎలా ఉంటుందో షేక్ హ్యాండ్ని, దాన్ని డెడ్ ఫిష్ షేక్ హ్యాండ్ అంటారు. భయం ఉంటేనో, కాన్ఫిడెన్స్ లేకపోతేనో, తన మీద తనకు నమ్మకం లేకపోతేనో, అవతల వాళ్ళు నాకంటే గొప్పవాళ్ళు అనుకుంటేనో, మీరు బలహీనంగా ఉంటేనో, 100 ఆలోచనలు తగ్గలు ఉంటేనో మీరు ఇచ్చే కాన్ఫిడెన్స్, మీరు ఇచ్చే షేక్ హ్యాండ్ అలా ఉంటుంది. కాన్ఫిడెన్స్ లేని షేక్ హ్యాండ్, ఇట్ ఈస్ కాల్డ్ ఎ డెడ్ ఫిష్ షేక్ హ్యాండ్. జనరల్లీ వీ ఫైండ్ దిస్ షేక్ హ్యాండ్ విత్ అ ఫిమేల్. రండి అమ్మాయి, ఎవరు నా షేక్ హ్యాండ్? The shake hand that you take now, this is shy shake hand. గజల్ శ్రీనివాస్ గారు వచ్చారు. ఒకసారి ఏ చంద్ర గట్టిగా తప్పకతో ఆహారం వెళ్తాం. Alright, great time. Dear guests, I take another just 5 minutes, we will finish it up. Okay? Gampa? Fine. Alright. Now I was talking about dead fish shake hand. Shake hand lo enni rakalu unnayo cheppalante actually it is a one day session. You will be surprised. Now let us just understand. Whatever the shake hand you have given, నాకు తెలియకుండానే నా నెక్స్ట్ స్లైడ్ నీకు తెలిసినట్టే ఇచ్చావు షేక్ హ్యాండ్. యు నో వాట్ ఈస్ దట్ షేక్ హ్యాండ్? గివ్ మీ షేక్ హ్యాండ్. దిస్ ఈజ్ కాల్డ్, ఎక్కువ ఫిమేల్ ఇస్తుంటారు. చూసారా అమ్మాయి వేళ్ళు ఇచ్చింది? ఇది షేక్ హ్యాండ్ కాదు, ఎవరికైనా ఇష్టమైన వ్యక్తికి ఇచ్చేది వేళ్ళు చెయ్యదు. షేక్ హ్యాండ్ అంటే ఈ షేక్ హ్యాండ్ ఏమంటారో చెప్తాను చూడండి. చాలా మంది అమ్మాయిలు, యూ హ్యావ్ టు లెర్న్ టు గివ్ దిస్. దిస్ ఈజ్ అ షై షేక్ హ్యాండ్. జరగండి, కనిపిస్తుందా మీ అందరికి? ఈ వేళ్ళని ఎప్పుడు ఇస్తారో దట్ ఈస్ నాట్ షేక్ హ్యాండ్. సీ కమ్ హియర్. ఇవ్వని వాళ్ళు ఎవరు? షేక్ హ్యాండ్ అని ఎందుకంటారో తెలుసా? మీరు ఎప్పుడైనా సరే చెయ్యి కలిపినప్పుడు షేక్ చెయ్యాలి. 1 2 3 3 సార్లు అయినా షేక్ చేస్తే దాన్ని షేక్ హ్యాండ్ అంటారు. కొంతమంది ఉంటారు, ఏమో బాగున్నావా, ఈ లోపల ఎక్కడో నీళ్ళు వస్తుంటాయి. సో షేక్ హ్యాండ్ అంటే షేక్ చేయాలి. 3 times కంటే ఎక్కువ షేక్ చేయదు. చేస్తున్నప్పుడు యూ నీడ్ టు హ్యావ్ అ ఫర్మ్ గ్రిప్. గుర్తుపెట్టుకోండి, ఫర్మ్ గ్రిప్. నేను ఇట్లా అంటే రిమెంబర్, సీ మై పామ్. అరచేయి ఉంది చూసారా, అరచేయి. సో ఈ అరచేయి కలపాలి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద షేక్ హ్యాండ్. ఈ అరచేయి కలిసిన, మీరు ఇక్కడ చూస్తున్నారా, మన చీఫ్ గెస్ట్లు ఎక్కడికి పోరు, వాళ్ళు మనతోనే ఉంటారు, మీతో మాట్లాడడానికి. అందుకే ప్రపంచంలో అత్యంత డిస్టర్బెన్స్ కమ్యూనికేషన్లు ఏంటంటే డైరెక్ట్గా మనతో మాట్లాడేవాడు తప్ప అన్ని డిస్టర్బెన్స్ లేవు. We want to avoid in these communication skills. Now let us see. I am telling you the technique to give a shake hand. You give a shake hand. Thumb undi kada. Thumb should be locked to thumb. Palm should be touched to palm.
then hold the hand, then give a firm grip. This is what is the shake hand. ఈ షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు మీరు ఎప్పుడు ఫర్మ్గా ఇచ్చారో యువర్ ఎనర్జీ లెవెల్స్ అండ్ యువర్ కాన్ఫిడెన్స్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ హ్యాండ్ టు ద హ్యాండ్ అండ్ ఇట్ విల్ గో టు ద మైండ్ అండ్ హీ విల్ అండర్స్టాండ్ వాట్ ఆమ్ ఐ థింకింగ్ అబౌట్ హిమ్ అండ్ హౌ ఆమ్ ఐ అండ్ హౌ. దట్ ఈస్ వాట్ ఈస్ ద షేక్ హ్యాండ్. దట్స్ వై వి గివ్ ద షేక్ హ్యాండ్. అండ్ మీరు ఏ షేక్ హ్యాండ్ ఇచ్చినా డెడ్ ఫిష్ షేక్ హ్యాండ్, షై షేక్ హ్యాండ్, ఇంకా లాట్ మెనీ షేక్ హ్యాండ్స్ వెరైటీస్ ఆర్ దేర్. యూ షుడ్ నో వాట్ షేక్ హ్యాండ్ ఆర్ యూ గివింగ్. సమ్ టైమ్ షేక్ హ్యాండ్ కూడా ఎలా ఇవ్వాలి, ఐ విల్ టెల్ యూ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇంకా మీలో కమ్, వెన్ ఎవర్ యూ గివ్ ఎ షేక్ హ్యాండ్ డిస్టెన్స్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నేను ఇస్తున్న షేక్ హ్యాండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ దిస్ ఈస్ ద డిస్టెన్స్. యూ నో వాట్ ఈస్ ద డిస్టెన్స్? నా మోచెయ్యి నుంచి చెయ్యి ఎంత దూరం ఉందో, మీ మోచెయ్యి నుంచి చెయ్యి ఎంత దూరం ఉందో ఇంత షేక్ హ్యాండ్. మనం ఎప్పుడు షేక్ హ్యాండ్ ఇట్లా ఇవ్వం, ఇస్తామా? అది షేక్ హ్యాండ్ కాదు. లేదా దగ్గరికి వచ్చి కూడా చూద్దాం. So you have to give, this is a firm shake hand. Whenever you give, see, I'll tell you, see her face now. Do you see the difference? This is the difference. That is what I want. మీకు ఎవరికి తెలియదు, అమ్మాయి ఒక్కదానికి తెలుసు the difference I have given. So ఆ షేక్ హ్యాండ్ మీరు ఇవ్వగలిగితే చాలా ఎఫెక్టివ్. Now the last trick I will tell you how to give a shake hand. Come. When you are giving a shake hand, remember always your left leg should be forward, your right hand should be forward. రైట్. అండ్ మీరు నడుస్తూ వచ్చినప్పుడు ఫార్మ్ షేక్ హ్యాండ్ ఎప్పుడు వస్తుందంటే ఇట్లా వచ్చి లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రైట్ హ్యాండ్ ఫార్వర్డ్. దిస్ ఇస్ ద రైట్ షేక్ హ్యాండ్. రైట్. ఒకవేళ రైట్ లెగ్ వచ్చింది అనుకోండి, ఏం చేద్దాం సార్ అంటే ఏం లేదు. దిస్ ఇస్ వాట్ ఈస్ డిఫరెంట్. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. నౌ వీఆర్ గోయింగ్ టు ఫినిష్. దీస్ ఆర్ ద షేక్ హ్యాండ్స్. లెట్స్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ దీస్ షేక్ హ్యాండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ వల్ల నా కాన్ఫిడెన్స్ పెరిగింది. దీన్ని పవర్ షేక్ హ్యాండ్ అంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పెద్దవాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు ఒక హ్యాండ్తో వచ్చి రెండో చేయి ఇట్లా భుజం మీద పెడతారు. అంటే దాని అర్థం ఎవరైతే భుజం మీద చేయి వేశారో వాళ్ళు పక్క వాళ్ళ కంటే ఎక్కువ పవర్ఫుల్ అని అర్థం. కావాలంటే ఇంకో సీన్ కూడా చూడండి. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆయన ఇట్లా పట్టుకొని భుజం మీద ఇట్లా అన్నారనుకోండి, చాలా తేడాలు వస్తాయి. So that's what all about. I spoke to you on shake hand and winning resume. Hope you all enjoyed. Thank you so much. Thank you for the great time that I had. I wish you all the best to have a great job and get it. Thank you so much.